ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, పవిత్రమైన పెదవులు. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని ఆయన కోరుచున్నాడు. అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ప్రవక్త అయిన యెషయా పరిశుద్ధుడైన దేవునిని దేవదూతలు ఆరాధించుచుండగా చూచినప్పుడు ఆయన వెలుగులో తన స్థితి బయలుపరచబడగా తాను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నానని, ఆ పెదవులతోనే తాను ప్రజలకు బోధించుచున్నానని మరియు దేవునిని ఆరాధించుచున్నాడని గ్రహించి ఉన్నాడు. కాని ఎప్పుడైతే దేవుని దూత బలిపీఠము మీద నుండి అగ్నిని తీసుకువచ్చి అతని పెదవులు కాల్చియున్నదో అప్పటి నుండి అతని ఆరాధన బోధ మార్చబడింది. మనము కూడా పరిశుద్ధమైన పెదవులతో దేవుని ఆరాధించుటకు పవిత్రమైన పెదవులు అనుగ్రహించమని దేవునిని వేడుకుందుముగాక. ప్రార్థన. ప్రభువైన యేసు, నిన్ను ఆరాధించే పవిత్రమైన పెదవులను హృదయమును అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.